నేను వచ్చేసి ఆఫ్రికాలోని ఇథియోపియా అనే దేశంలో ఉన్నాను. ఈ ఆఫ్రికాలోనే ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకనటువంటి ఫుడ్ ఇథియోపియాలో దొరుకుద్ది. దాన్నే ఇంజారా అంటారు. ఆఫ్రికా వాళ్ళు కూడా పడి చేస్తారు ఇంజరా అంటే. సూపర్ యమ్మీ యమ్మీ. మరి ఒకసారి ట్రై చేసేద్దామా? ట్రై చేద్దాం. దా ఇదే మన ఇంజారా వచ్చేసింది. దీన్నే బయైనత్ అంటారు. ఇది ఇథియోపియాలో ఎవరు వచ్చినా సరే ట్రై చేయొచ్చు. ఎందుకంటే మొత్తం ట్రెడిషనల్ అండ్ ఆర్గానిక్ అంతా. ఇది మొత్తం ఇంకేదో కెమికల్స్ ఏమి ఉండవు దీంట్లో. చాలా బాగుంటుంది ఫుడ్. మనం తినేద్దాం రా, ట్రై చేద్దాం. మొత్తం వాళ్ళే సర్వ్ చేస్తారు ఇట్లా. ఆఫ్రికా దేశాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అందరూ నల్లగా ఉంటారని అనుకోకుండా, వాళ్ళు మనుషులు నలిపోయినా కూడా వాళ్ళ మనసులు చాలా తెలుపు మనకంటే. మనం వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని చాలా మంచిగా చూసుకుంటారు. ఏంటి ఇంకా చూస్తున్నావు? కూర్చో, టేస్ట్ చేయాలి అంతా. ఇప్పుడు ఇదంతా మనమే ఫినిష్ చేయాలి. నా అంతేమన్నా అన్నదాత సారీ ఇంజేరా దాత సుఖీభవ. దాదా హాయ్ బ్రో. జై ఇథియోపియా. జై ఇథియోపియా. అన్న ఇంజేరా అంటే చెప్పగలరా ఏంటో? ఇంజరాలో దీంట్లో అన్నీ ఉంటాయి యాక్చువల్గా. ఎట్లా అంటే ఇది బఠానీ పప్పు, తర్వాత ఇది శనగపప్పు వండుతారు అన్నమాట కూర. ఇది సలాడ్స్, ఇది గ్రీన్ సలాడు, ఇది రెడ్ ఇంజర్ అన్నమాట. దీన్ని ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఈ పొటాటోస్, ఈ సలాడ్, మళ్ళీ టమాటో విత్ చిల్లీ అని సలాడ్. ఇది రైస్, ప్లెయిన్ రైస్. ఇది మన పాలక్. ఇదంతా ఒక అట్టులా దీన్ని మట్టి రేకు మీద కాలుస్తారు దీన్ని. దీంట్లో ఆయిల్ అనేది ఏ ఆయిల్ వాడరు ఇంక అసలు. ఇవి మొత్తం అన్నీ కూడా ఈ పైన ఉన్న కూరలన్నీ కూడా ఆయిల్ లేకుండానే వాడతారు. ఓన్లీ మస్టర్డ్ సీడ్స్ వేస్తారు అంతే దీంట్లో. దాని నుంచి వచ్చిన ఆయిల్తోనే ఉంటుంది. అందుకే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంకా అంతా ఇదే ఫుడ్. ఇంకా పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల కూడా ఇదే ఫుడ్ తింటారు వీళ్ళు. ఇది తప్ప వేరే ఫుడ్ ఏం తినరు. అంటే తింటారు కానీ తక్కువ. మెయిన్ ఇదే. సేమ్ ఇప్పుడు ఎలా వెజిటేరియన్ ఉందో సేమ్ దీంట్లో ఇట్లానే వాళ్ళు నాన్ వెజిటేరియన్ కూడా వేసుకుని తింటారు అనమాట. గోట్ మీటు, బీఫ్, తర్వాత చికెన్ అన్ని. చాలా బాగుంది. రుచి మాత్రం నిజంగా అదిరిపోయింది. ఓకే. మన భారతదేశంలో ఇలాంటి ఫుడ్ లేదనే బాధ. లేదు, ఇంకెక్కడ ఉండదు. ఓన్లీ ఇథియోపియాలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. తిరుగురా నాయన. రే ఇంజరా ఎలా ఉంది? టేస్ట్ బాగుంది కదా? సూపర్. ఎవరైనా సరే ఇథియోపియా వస్తే కంపల్సరీ ఇది ట్రై చేయాలి. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇథియోపియాలో ఏ స్టేట్కి వెళ్ళినా సరే, ఎక్కడైనా ఏ రెస్టారెంట్లోనే దొరుకుద్ది. ఎంత ఉండదు, 200-250 రూపాయలు ఉంటుంది అంతే. ఆర్గానిక్ ఫుడ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మంచి టేస్ట్. ఇది మొత్తం అంతా అయిపోయింది చూడు, మొత్తం ఖాళీ చేస్తే మనం. థ్యాంక్ యూ ముని అన్న. మీరు ఇలాగే ఇంకా ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో అలాగే ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్.